హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో తిరుమలదేవి ఇంకా సుమతి మహారాణి బిడ్డను ఎత్తుకోవడంతో మహారాణి వారికెక్కడ నిజం తెలిసిపోతుందో అని కంగారు పడుతూ ఉంటుంది. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పుడు తిరుమలదేవి బిడ్డ వైపు చూస్తూ, చందమామ లాంటి అందం నా చిట్టి తండ్రిది అని మనసులో, అసలు నువ్వెందుకు పుట్టావురా? నువ్వు పుట్టడం వల్ల రాజమాత కావాలనుకున్న నా ఆశలన్నీ అడియాసలైపోయాయి అని అంటుంది. పసిబిడ్డ తిరుమలదేవిని చూస్తూ నవ్వుతూ ఉండగా తిరుమలదేవి మనసులో, ఎందుకు నవ్వుతున్నావురా? నవ్వు 4 విధాలా చేటు అని నీకు ఇంకా తెలియదు. నీ నవ్వుని ఎలా ఆర్పేయాలో నాకు బాగా తెలుసు అని అనుకుంటుంది. అది చూసి సుమతి, చిన్నక్క, చిన్న యువరాజు నిన్ను చూసి చాలా ఇష్టపడుతున్నట్లున్నారు అని అంటుంది. అప్పుడే సోములాదేవి హారతి తీసుకొని వచ్చి, హారతి తీసుకోండి అని తిరుమలదేవికి సుమతికి ఇస్తుంది. అప్పుడే తిరుమలదేవి ఒక సేవకురాలు పళ్ళెం తీసుకువెళ్తూ ఉండగా ఆమె కాలుకి కావాలనే అడ్డుపెట్టి మహారాణి మీద అదంతా పడేలాగా చేసి, అయ్యో అక్క, ఇదేదో అపశకునంలాగా అనిపిస్తుంది. ముందు మీరెళ్ళి వస్త్రాలను మార్చుకొని రండి, బాబుని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటుంది. వెంటనే సోములాదేవి భయపడుతూ, అయ్యో వద్దమ్మా, బాబుని నాకిచ్చేయండి అని అంటుంది. కానీ సుమతి సోములాదేవి దగ్గరికి వెళ్ళి, అయ్యో అక్క, పర్లేదు, ముందు మీరెళ్ళి వస్త్రాలను మార్చుకొని రండి, బాబుని మేము చూసుకుంటామని మహారాణిని బిడ్డకు దూరంగా పంపిస్తారు. మహారాణి వెళ్ళిపోయిన తర్వాత సుమతి, ఏం చేయబోతున్నావక్క అని అడుగుతుంది. అప్పుడు తిరుమలదేవి పసిబిడ్డను పడుకోబెట్టి వస్త్రాలను మార్చే వంకతో అసలు నిజం తెలుసుకోవడానికి పక్కనే ఉన్న దాసీలను కొత్త వస్త్రాలు తీసుకురమ్మని పంపించేస్తుంది. తిరుమలదేవి బట్టలు మారుస్తూ ఉండగా అప్పుడే సోములాదేవి అక్కడికి వచ్చి, తిరుమల, ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది. వెంటనే తిరుమలదేవి, ఏం లేదక్క, మన రుద్రదేవుడు వస్త్రాలను తడుపుకున్నాడు, అందుకే వస్త్రాలను మార్చబోతున్నాను అని అంటుంది. అప్పుడు సోములాదేవి భయపడుతూ, నువ్వు చాలా మంచిదానివి తిరుమల, నీకెందుకంత శ్రమ, నేను మార్చుకుంటానులే, బిడ్డను నాకివ్వు అని తీసుకోబోతూ ఉండగా హరిహరదేవుని సేవకుడు వచ్చి, తిరుమలదేవి గారు మన్నించాలి, హరిహరదేవుల వారు మిమ్మల్ని వెంటనే వెంటపెట్టుకు తీసుకురమ్మని శాసించారు అని చెప్తాడు. అప్పుడు సోములాదేవి, తిరుమల, మరిది గారు ఏ రాజకార్యం కోసం నిన్ను పిలిపించారో ఏమో, అంతేకాకుండా జరగబోయే ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు నువ్వే దగ్గరుండి చూసుకోవాలి కదా, ఆలస్యం చేయకుండా వెళ్ళు తిరుమల అని తిరుమలదేవి దగ్గరున్న బిడ్డను తీసుకుంటుంది. అప్పుడే కుముదవల్లి కంగారుగా వచ్చి, ఏమైంది తల్లి అని అడుగుతుంది. వెంటనే మహారాణి, ఏం లేదు పెద్దమ్మ, ఇవాళ కాకతీమాత దయవల్ల మనం బయటపడ్డామని అంటుంది. ఆ తరువాత తిరుమలదేవి కోపంతో మనసులో, చేతికందిన అవకాశం చేజారిపోయింది, ఒక్క క్షణంలో బయటపడే నిజం రహస్యంగానే మిగిలిపోయింది అనుకుంటూ హరిహరుల దగ్గరికి వెళ్ళి, ప్రభు, నన్ను అత్యవసరంగా పిలిపించడానికి గల కారణం అని అడుగుతుంది. అప్పుడు హరిహరదేవులు, గణపతి దేవుని సంతాన విషయంలో మాకు తీవ్రమైన ఆందోళన కలుగుతుంది. మేము కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించనేమోనని అపోహ మమ్మల్ని వెంటాడుతూ ఉంది. మాకు మనశ్శాంతి కావాలి, అందుకోసం మీరు నాట్యం చేయండి అని అంటాడు. వెంటనే తిరుమలదేవి, ప్రభువుల ఆవేదనను నేను అర్థం చేసుకోగలను, అది మా మనస్సును కూడా కలిచివేస్తుంది, కానీ మనం ఓపిక పట్టాలి, ఓర్పు వహించాలి. ఆ కల్లూరి ఈ క్షణంలోనో మరుక్షణంలోనో అని చెప్పబోతూ ఉండగా హరిహరులు, మీరు కొంచెం నోరు మూసుకుంటారా, ఆ కల్లూరి భవిష్యపాణిపై నాకు ఎటువంటి నమ్మకము లేదు అని అంటాడు. అప్పుడు తిరుమలదేవి, ప్రభు, దానిలో ఉన్న నిజ నిజాలు కూడా తెలుసుకోవాలి కదా అని అంటుంది. వెంటనే హరిహరుడు కోపంతో పక్కనే ఉన్న దిండుని తిరుమలదేవిపై విసిరేసి, నువ్వు నా దాసివి, నీ పని నాకు సేవలు చేసుకోవడమే, అంతేకాని నాకు సలహాలు ఇచ్చే అధికారం నీకు లేదు అని అంటాడు. అప్పుడు తిరుమలదేవి, ప్రభువులు మన్నించాలి, ఇది ఉత్సవాలకు బయలుదేరి వెళ్లాల్సిన సమయం, నేను మిమ్మల్ని అందంగా అలంకరిస్తాను అని పట్టుకోబోతూ ఉండగా హరిహరులు కోపంతో తిరుమలదేవిని పక్కకు నెట్టివేస్తాడు. అయినా సరే తిరుమలదేవి ఏమీ మాట్లాడకుండా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తరువాత అంతఃపురంలో మహారాణి రుద్రదేవుణ్ణి పడుకోబెడుతూ, ఆ దేవుని దయ వల్ల సమయానికి రాబట్టి సరిపోయింది, లేకపోతే ఇన్నాళ్ళు మనం దాచిన నిజం బయటపడిపోయేది అని. మాతృత్వం అనేది ఒక గొప్ప వరం, అది ఒక గొప్ప అనుభూతి, ఆ అనుభూతిని నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను.
ఇవాళ నా రుద్రుడు చాలా అందంగా కనిపిస్తున్నాడు, ఎవరి దిష్టి తగలకుండా చూసుకోవాలి అని అంటుంది. మహారాణి మాట్లాడుతుంటే పెద్దమ్మకు ఆ కల్లూరి అవధూత చెప్పిన మాటలే గుర్తుకు వచ్చి తన కూతుర్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. మహారాణి అది గమనించి, పెద్దమ్మ ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతుంది. కానీ పెద్దమ్మ ఏం లేదు అని మహారాణికి ఏమీ చెప్పదు. ఆ తరువాత ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. మహారాజు మహారాణి రుద్రుణ్ణి తీసుకొని అంతఃపురంలోకి వస్తారు. అప్పుడు మహారాణి పెద్దమ్మను వెతుకుతూ, పెద్దమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావు, రుద్రుణ్ణి తీసుకోండి, ఇప్పుడు మనం రుద్రుణ్ణి జాగ్రత్తగా కాపాడుకోవాలి అని రుద్రుణ్ణి పెద్దమ్మకు అప్పగించి వెళ్తుంది. ఒకవైపు ఉత్సవాలు జరుగుతూ ఉండగా పెద్దమ్మ బిడ్డను ఎత్తుకొని ఆ కల్లూరి నరసింహావధూత తన కూతురు గురించి చెప్పిన మాటలు తలుచుకొని, ఒకవైపు కూతురు, మరొక వైపు కాకతీయ సామ్రాజ్య భవిష్యత్తు, భగవంతుడా ఏంటి నాకీ దుస్థితి అని బిడ్డను ఎవరికీ కనపడకుండా ఆ కల్లూరి అవధూత దగ్గరికి తీసుకువెళ్తుంది. పెద్దమ్మను బిడ్డతో చూసిన ఆ కల్లూరి అవధూత, నిజం చెప్పు, గణపతి దేవుడు ఆడపిల్లను మగపిల్లవాడని చెప్పి రాజ్యంలోని ప్రజలందరినీ మోసం చేస్తున్నాడని నాకు తెలుసు. ఇప్పుడు నిజం చెప్పవలసిన బాధ్యత నీది. అప్పుడే నీ కూతుర్ని నేను కాపాడగలను, చెప్పు కుముదవల్లి అని అంటాడు. వెంటనే కుముదవల్లి ఏడుస్తూ, నేను మాట మీద నిలబడే మనిషిని, నువ్వే చూడు అని తన చేతిలో ఉన్న బిడ్డను ఆ అవధూతకిస్తుంది. ఆ అవధూత, నాకు తెలుసు, నా భవిష్యవాణి ఎప్పుడూ అసత్యం కాదని నేనే చూస్తాను అని చూడబోతూ ఉండగా తన చేతిలో ఉన్నది బిడ్డ కాదు, ఒక బొమ్మ అని తెలుసుకొని కోపంతో దాన్ని కింద విసిరేస్తాడు. అప్పుడే రాజగురువు రుద్రదేవుణ్ణి తీసుకొని వచ్చి కుముదవల్లికి కూతురుపై ఉన్న మమకారాన్ని అడ్డుపెట్టుకొని రాజద్రోహం చేయాలని చూశావు కల్లూరి, ఈ ద్రోహానికి కాకతీమాత నిన్ను క్షమిస్తుందా అని అడుగుతాడు. వెంటనే కల్లూరి, నాకు తెలుసు ఇది ఆడపిల్ల అని, మీరందరూ ప్రజలందరినీ మోసం చేస్తున్నారు, నేను వెళ్ళి ఈ రహస్యాన్ని బట్టబయలు చేస్తా అని వెళ్ళబోతూ ఉండగా దూరం నుంచి మందాకిని ఆ కల్లూరి మీదకు ఒక కత్తిని విసురుతుంది. అది వచ్చి కల్లూరికి తగలగా రాజగురువు, కల్లూరి, విద్యలు ఎప్పుడు మంచికే ఉపయోగించాలి, కానీ ఇలా దుర్మార్గాలకు ఉపయోగిస్తే ఆ విద్యలే బలి తీసుకుంటాయి అని అంటాడు. వెంటనే ఆ కల్లూరి అక్కడికక్కడే మరణిస్తాడు. అప్పుడు రాజగురువు పెద్దమ్మతో, కూతురుపై ఉన్న మమకారాన్ని కూడా చంపుకొని రాజకుటుంబ రహస్యాన్ని కాపాడాలని చూసిన నీకు ఏమిచ్చినా రుణం తీరదు, నీ త్యాగాన్ని చరిత్ర ఎప్పటికీ మరవదు అని తన చేతిలో ఉన్న బిడ్డను పెద్దమ్మ చేతిలో పెడతాడు. అప్పుడు పెద్దమ్మ, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాజకుటుంబ రక్షణకు ఎల్లవేళలా పాటుపడుతూనే ఉంటాను అని అంటుంది. అప్పుడు రాజగురువు, నీ కూతురికి ఎటువంటి ప్రమాదము జరగదని నేను మాట ఇస్తున్నాను, ఇక బిడ్డను తీసుకుని లోపలికి వెళ్ళు అని అంటాడు. పెద్దమ్మ వెళ్ళిపోయిన తరువాత రాజగురువు మందాకిని, నీకప్పగించిన బాధ్యతను చక్కగా నెరవేర్చావు, అభినందనలు అని అంటాడు. వెంటనే మందాకిని, ధన్యవాదాలు గురుదేవా అని అంటుంది. అప్పుడు రాజగురువు, ఎందుకైనా మంచిది, నీ జాగ్రత్తలో నువ్వుండు అని చెప్తాడు. ఆ తరువాత తిరుమలదేవి, కల్లూరి ఏమయ్యాడో తెలియదు, వాడేమైనా సమాచారం తీసుకువస్తాడని చూస్తుంటే వాడు ఎక్కడా కనిపించడం లేదు అని అంటుంది. వెంటనే హరిహరుడు, వీళ్ళంతా చేతకాని చవటలు, ఆ కల్లూరి ఒక చేతకాని వెధవ అని అంటాడు. అప్పుడే సుమతి భయపడుతూ అక్కడికి వచ్చి, ఆ కల్లూరి అవధూత చనిపోయాడు, రండి చూపిస్తానని వారందరినీ కల్లూరి శవం దగ్గరకు తీసుకువెళ్తుంది. కల్లూరి శవాన్ని చూసిన తిరుమలదేవి ఆశ్చర్యంతో, కల్లూరిని ఎవరు చంపుంటారు, కల్లూరి నుండి మన గురించి ఏవైనా రహస్యాలు ఎవరైనా తెలుసుకొని ఉంటారా అని ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే మురారి, వాడి అసమర్థతే వాడి చావుకి కారణమై ఉంటుంది అని అంటాడు. అప్పుడు సుమతి శవం దగ్గరకు వెళ్ళి చూడగా అక్కడ రక్తంతో ఏదో రాసినట్లు కనిపిస్తుంది. అయ్యో రామ్మా, ఇక్కడేదో రాసినట్లుగా ఉంది అని చెప్తుంది.
వెంటనే మురారి వెళ్ళి అక్కడున్నది చదువుతాడు. నా భవిష్యవాణ్ణి తప్పు చెప్పింది. గణపతి దేవుడికి మగ సంతానమే కలిగింది. రుద్రుడు మగపిల్లవాడే. ఈ అసత్యం నా జీవితమంతా వెంటాడుతుంది. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని రాసి ఉంటుంది. అది చదివిన మురారి మనసులో, అయితే రుద్రుడు మగపిల్లవాడే, మకుటం లేని మహారాజు, ఇక చక్రవర్తి కావాలనుకున్న నా కల కలగానే మిగిలిపోతుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తరువాత గణపతి దేవుడు రాజగురువుతో, గురుదేవా, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. తమ్ముళ్ళిద్దరికీ తగిన బాధ్యతలు అప్పజెప్పవలసిన సమయం వచ్చింది. రేపటి ఉత్సవంలో నా తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు రాజగురువు మనసులో, తమ్ముళ్లపై మీకున్న పిచ్చి ప్రేమ మిమ్మల్ని ఈ నిర్ణయం తీసుకునేలాగా చేసింది. కానీ వారు మీ వెనకే పన్నాగాలు పన్నుతున్నారని మీకు తెలియదు. ఈ విషయం మీకు చెప్పాలని ఉన్నా వారిపై మీకున్న పిచ్చి ప్రేమ మమ్మల్ని ఆపుతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఆ తరువాత రాజగురువు మందాకినితో, ఇప్పుడు ఈ విషయం జరగడం వల్ల వారికి రుద్రదేవుడు ఆడపిల్ల కాదని స్పష్టంగా తెలిసింది. వాళ్ళింకా దాని గురించి ఆలోచించడం మానుకుంటారు అని చెప్తాడు. వెంటనే మందాకిని, కానీ గురుదేవా, మీరెందుకు ప్రభువుల వారికి వారి తమ్ముళ్ళ గురించి నిజాన్ని చెప్పడం లేదు అని అడుగుతుంది. అప్పుడు రాజగురువు, ఏమని చెప్పమంటావు? ఎలా చెప్పమంటావు? వారి కుట్రలకు సంబంధించిన సాక్ష్యం మన దగ్గర ఏదీ లేదు. ఉన్నప్పటికీ ప్రభువులకు చెప్పడం అంత తేలికైన విషయం కాదు అని అంటాడు. వెంటనే మందాకిని, ఇది ఎంత ఆనందించవలసిన విషయమో అంత ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే వారు రాకుమారుడికి ఆపద కలిగించడానికి ఏవైనా ప్రయత్నాలు చేయవచ్చు అని అంటుంది. అప్పుడు రాజగురువు, అందుకని మన జాగ్రత్తలో మనముండాలి. రుద్రదేవుడికి ఎల్లవేళలా రక్షణ కల్పించాలి అని అంటాడు. ఆ తరువాత రాజ్యంలోని ఉత్సవాల్లో భాగంగా రామాయణం యొక్క నాటకాన్ని అభ్యాసం చేస్తూ ఉంటారు. అప్పుడే కాకతీయ సేనాపతి ఒక ధనస్సును తీసుకుని వచ్చి, ప్రభు, రేపటి రావణ దహనానికి ఈ ధనస్సు ప్రత్యేకంగా చేయబడింది. దీనిని మీకు కానుకగా ఇస్తున్నాను అని ధనస్సుని ఇస్తాడు. అప్పుడు ప్రభు ఆ ధనస్సుని రుద్రుడికి చూపిస్తూ, రేపటి రావణ దహనం నీ చేత్తో జరిగినట్టే. నేను అనుసరిస్తున్న సాంప్రదాయాన్ని నా వారసుడు కూడా అనుసరిస్తాడు అని మహారాణికి చెప్తూ ఉంటాడు. కానీ మహారాణి ఏదో సమస్య గురించి ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. అప్పుడు మహారాజు, ఏమైంది మహారాణి, ఎందుకలా ఉన్నారు చెప్పండి అని అడుగుతాడు. వెంటనే మహారాణి, ప్రభు, మనం తెలిసి తెలిసి తప్పు చేస్తున్నామేమో అనిపిస్తుంది, ఒక ఆడపిల్లని అని అనబోతూ ఉండగా వెంటనే మహారాజు అడ్డుకొని, మనం ఆ శ్రీరామచంద్రుని అడుగుజాడల్లో నడుస్తున్నాము. శ్రీరాముడు ఆ సీతమ్మ తల్లికి అగ్ని పరీక్ష పెట్టాడు కాబట్టే ఆ సీతమ్మ తల్లి యొక్క గొప్పతనం అందరికీ తెలిసింది. అలాగే రుద్రుడు రేపటి రోజున మగపిల్లవాడు కాదు, ఆడపిల్ల అని అందరికీ తెలిసినా సరే ఆమె పరాక్రమం గురించి చరిత్ర గొప్పగా చెప్పుకుంటుంది. అది చాలు మాకు అని అంటాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి మహారాణి, ఈనాడు శ్రీరాముడికి ఆ సీతమ్మ తల్లికి ప్రజలు ఎలా జేజేలు పలుకుతున్నారో రేపటి రోజున మన రుద్రుడికి కూడా ప్రజలు అదే విధంగా జేజేలు పలుకుతారు అని చెప్తాడు. ఆ తరువాత తిరుమలదేవి ఒంటరిగా నుంచొని, కడుపులోనే కడతేర్చాలని చూశాను, కుదరలేదు. ఆడపిల్ల పుడితే నా కొడుకు విశ్వేశ్వరుడికి అడ్డు లేకుండా ఉంటుందనుకున్నాను, అదీ జరగలేదు. ఇక నా కొడుకు ఎప్పటికీ చక్రవర్తి కాలేడు, నేను రాజమాతగా ఎప్పటికీ శాసించలేను. కానీ నేననుకున్నవన్నీ జరగాలంటే ఆ రుద్రదేవుడు చావాలి, చచ్చి తీరాలి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే కొంతమంది సైనికులు అక్కడికి వస్తారు. వారితో తిరుమలదేవి రేపు రావణ దహనంతో పాటు ఆ రుద్రదేవుని దహనం కూడా జరగాలి, జరిగి తీరాలి అని అంటుంది. ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.